హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దానికి ఏమేమి పదార్థాలు కావాలని చెప్తాను. ముందుగా మసాలా దినుసులు తీసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 చెక్క, 2 యాలకి, 1 స్టార్ పువ్వు, 3 అల్లం ముక్కలు, ఒక 8-9 జీడిపప్పు, ఒక 8 వెల్లుల్లి. ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా 2 టమాటాలు కట్ చేసుకోవాలి. ఒకటే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను నేను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ వేసాను. ముందుగా మసాలా దినుసులు వేసుకుందాము. ఇవి ఫ్రై చేసుకోవాలి. చెక్క, యాలక్కి, కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక జీడిపప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా ముక్క కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇవి చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇది గ్రేవీ వచ్చేలా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కొంచెం చల్లారనిద్దాము. ఇలా ఫ్రై చేసినవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాము. అప్పుడు మిక్సీ పట్టేసుకున్నామండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్. ఇలా పన్నీర్ ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ముందుగా మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసాను. ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కూడా 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం అన్నీ వేద్దాము. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకున్నాను.
ఒక 2 మినిట్స్ ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇది వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు తీసుకుందాము. పెరుగు వేసుకుందాము. ఇది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుందామండి. ఇది గ్రేవీ చూసుకుని వేసుకోవాలి వాటర్. ఇది థిక్గా కాకుండా పలుచగా కాకుండా మీడియంలో ఉండేలా చూసుకోవాలి. గ్రేవీ సరిపోతాయండి వాటర్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూద్దామండి. పన్నీర్ వేసేసుకుందాం. ఇంకా ఒకసారి తిప్పేసి పన్నీర్ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. ఇది ఉడికేటప్పుడే చూసుకోవాలి. సాల్ట్, కారం ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికింది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, కూర రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు కస్తూరి మేతి వేసేసుకుందాము. ఇప్పుడు కస్తూరి మేతి వేసేసుకుందామండి. ఇలా నలిపేసి వేసేసుకోవాలి. వేసి ఒక్కసారి మూత పెట్టేసుకుందాము. అంతా పడుతుందండి దీనికి స్మెల్ బాగా. చూద్దామండి ఒకసారి. అయిపోయింది కూర. ఇంకా భలే స్మెల్ వస్తుందండి కూర. నేను చపాతీలోకి చేస్తున్నాను. ఇది కూర సూపర్గా ఉంటుంది చపాతీలోకి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చపాతీలు కూడా రెడీగా పెట్టాను నేను పన్నీర్ కర్రీలోకి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.